కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని ఆటో డ్రైవర్స్ యూనియన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు నిరసనగా ఈ నెల 19న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో తలపెట్టిన రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వేముల మారయ్య పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి వేటు ఆటో డ్రైవర్ల మీద వేసి ఇలా ఉపాధి కోల్పోయి ఇలా ఆటో డ్రైవర్లు అందరూ ఆర్థిక సంక్షేమంలో కొట్టుమీడాడే పరిస్థితి ఏర్పడ్డది కనుక ఈ విషయం పైన ఈ ఫ్రీ బస్సు విధానానికి వ్యతిరేకంగా 19వ తారీఖు ఈ నెల డిసెంబర్న మరి హైదరాబాద్లో భారీ ఎత్తున సదస్సు నిర్వహించి మరి ఆ సదస్సు ద్వారా ప్రభుత్వానికి మన విజ్ఞప్తి నిరసన చేయాలని చెప్పి ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది. కానీ రేపు మీరు ఏదైతే 19వ తారీఖు మంగళవారం రోజు మీకు స్కూళ్ళున్నా కాలేజీ పిల్లలున్నా ఇతర ఏ వర్కులున్నా అన్నీ స్వచ్ఛందంగా మీకు మీరే బంద్ ప్రకటించుకొని ఆ సభను జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. రెండోది, మీరు ఏదైతే ఫోన్ల ద్వారా మెసేజ్ ద్వారా మద్దతు తెలుపుతారో అట్లా కాకుండా దాంతోపాటు మీరు స్వచ్ఛందంగా మీ హక్కును కాపాడుకోవాలి, మీ పోయిన ఉపాధిని తిరిగి రక్షించుకోవాలంటే ఈ సదస్సును జయప్రదం చేయడం ద్వారా ప్రభుత్వానికి మెసేజ్ పోతుంది కనుక మీ అందరూ భారీ ఎత్తున తరలి వచ్చి సదస్సును జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.